హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. ఈరోజు సండే కదా, మనందరం కూడా చర్చ్కి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వచ్చాం కదా. బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం ఒకసారి చూడండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. మరి ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే కదా. ఆయన ప్రార్థించినప్పుడు వర్షం కురవకుండా ఆగింది, అలానే వర్షం పడింది. మరి అలాంటప్పుడు మనం ప్రార్థించినప్పుడు ఎందుకు మనం అనుకునే జరగట్లేదు అని అనుకుంటున్నారా? ఏలియా గారు దేవునితో మాత్రమే సహవాసం చేసి దేవునితో అంటుకట్టుబడి దేవునిలో ఎదిగి దేవునిలోనే ఉన్నారు. ఆత్మానుసారమైన జీవితాన్ని మాత్రమే జీవించారు. ఆయన ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవించలేదు. అందుకనే దేవుడు ఏలియా గారి ప్రార్థన విన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ జరగట్లేదు అని ఆలోచిస్తున్నాం. ప్రార్థన చేయగానే అయిపోవాలని కూడా అనుకుంటాం. కానీ మన జీవితాలు కరెక్ట్గా లేనప్పుడు దేవుడు మన ప్రార్థన ఎలా ఉంటారు? అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవునితో సహవాసం చేస్తూ, దేవుణ్ణి అనుసరిస్తూ, వాక్యం చదువుతూ, సన్నిధికి వెళ్తూ, అనేక మంచి కార్యాలు చేస్తూ, క్రియలలో మనం దేవుని చూపించినట్లయితే మనం ఏది అడిగినా సరే దేవుడు మనకి ఇచ్చేవారుగా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.